హాయ్ అండి. చూడండి ఇక్కడ ఇదంతా నా బంగారం మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఈరోజు దీన్ని అమ్మేయవలసి వచ్చింది. కొంచెం బాధగా ఉన్నా కూడా ఒక సంతోషకరమైన విషయం కోసం అమ్మవలసి వస్తుంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది 33 గ్రాములండి. 33, 34 గ్రాములు. నాకు ఈ పాతకాలం మోడలే ఇష్టం చైన్ కంటే కూడా. అందుకే ఇలా చేయించుకున్నాను నేను. అన్ని వస్తువులు కూడా మనకి 24 క్యారెట్స్ కేడిఎంఏ చేయించుకున్నాను. దానివల్ల అలాగని పెద్ద వస్తువులేమీ లేవండి. కాకపోతే ఉన్నవేవో ఉన్నాయి. ఇదేమో నెక్లెస్. ఇప్పుడు చూడండి, లక్ష్మీదేవి లాకెట్ తోటి కాసుల నెక్లెస్ అనమాట. కాసుల హారాలని పెద్దవి వస్తున్నాయి కదా, అలాగా కాసుల నెక్లెస్ చేయించుకున్నానండి. చాలా ఇష్టపడి పెట్టుకున్నదైతే మాత్రం ఎక్కువ సార్లు లేదు. ఇలా చేయించుకున్నాను. కానీ ఈరోజు ఇది 2.5 తులాలలో వచ్చింది మనకి. అంటే 2.5 తులాలు అంటే మనకి ఇంచుమించుగా 27, 28 గ్రాముల్లో వచ్చింది. అప్పుడు చేయించుకున్నాను. కానీ ఈరోజు ఇది కూడా అమ్మేయవలసి వస్తుంది. తప్పట్లేదు. కానీ పర్వాలేదులేండి, గుడ్ న్యూసే. అమ్మేయడం కూడా గుడ్ న్యూసే. ఏంటి పిచ్చిది, బంగారం అమ్మేసుకోవడం గుడ్ న్యూస్ అంటారా? చూడండి, మీరే చెప్తారు గుడ్ న్యూస్ ఏంటనేది. నెక్స్ట్ ఇది గొలుసు అండి. ఈ గొలుసు కూడా అమ్మేస్తున్నాను. ఫిష్ లాకెట్ ఉంటే మంచిది అంటారు, అందుకని ఫిష్ లాకెట్తో చేయించుకున్నాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదండి అందరివి కూడాను. అలా కొంచెం కొంచెం చేయించుకున్నాను ఒక్కొక్కటి. ఇది బ్రాస్లెట్, ఇంట్లో మగవాళ్ళదనమాట గొలుసు బ్రాస్లెట్. అవి కూడా మొత్తం బంగారం ఏది ఉందో అది, ఉన్న కొంచెం బంగారం అయినా మొత్తం పెట్టేయవలసి వస్తుంది. బంగారం అంటేనే మనకు అవసరాలకు వాడుకునేది కదా. ఇది తాబేలు ఉంగరం. అన్ని ఉంగరాలు కూడా మనకి 6 గ్రాములు అలాగా చేయించినవేనమాట. అలాగే ఆంజనేయ స్వామి, ఇది ఆంజనేయ స్వామి ఉంగరము. అలాగే తర్వాత గోవిందరాజుల ఉంగరము, ఇలాగనమాట. నాది అంజు ఉంగరము అన్నీ కూడా అమ్మేస్తున్నానండి ఈరోజు. పర్వాలేదులేండి. అంటే నాకు అంచనాగా తెలిసింది ఏంటంటే, నాకు ఇది ఒక 12 తులాలు ఉంటుంది. ఈ 12 తులాలు కూడా ఈరోజు అమ్మేయవలసి వస్తుంది. కారణం ఏంటంటే, మనం బంగారం దేనికి అమ్ముతామండి? అసలు బంగారం కొనుక్కునేదే ఏదైనా అవసరం టైంలో మనకు ఉపయోగపడుతుందనే కదా. నేనేం చేశానంటే, మరి ఇప్పుడు తప్పలేదు. అంటే మరీ చిన్న చిన్న అవసరాలైతే తాకట్టు వరకు వెళ్తాము, లోన్ తీసుకుంటాము. కానీ ఇప్పుడు అమ్మేస్తున్నానంటే అంతకు మించిన పెద్ద అవసరం ఏదో ఉంది కదా. అదే ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నామండి. ఇల్లు కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నాము. ఆల్రెడీ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మనకి ఒక 7 లక్షలు, 8 లక్షలు షార్టేజ్ వచ్చింది. దానికోసం బంగారం మొత్తం తీసేయవలసి వచ్చింది. ఈ విధంగా పెట్టుకెళ్ళి బ్యాంకులో అమ్మేస్తున్నాను. మరి ఎంత వస్తుందో ఏంటో చూడాలి. మీరు కూడా ఆశీర్వదించండి నేను ఇల్లు కొనుక్కోవాలి.